నువ్వు దేవుని సంబంధివి, నువ్వు దేవుని ప్రేమించేదానివి, దేవుని ప్రేమించేవాడివి. నీ ఎడల కుట్ర చేసేవాళ్ళు, నేను చెప్తున్నాను కదా, వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటారు. నేను చెప్పాలంటే ఇంకా నిన్ను చంపుదాం అనుకున్న వాళ్ళు వాళ్ళ సావు డేటు వాళ్ళే రాసుకుంటారు. అది ఎలా జరిగిద్దని నన్ను అడగద్దు. మేము ఏమల పైన తిప్పొచ్చు, పైన ఉన్నాడు జగన్నాటక సూత్రధారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందులో లేఖనంలో కూడా రాయించి పెట్టాడు, గొయ్యి తవ్వు వాడే అందులో పడును అని. ఎంత ఆనందమో వాళ్ళకి, ఎంత సంతోషమో. ఇది జరిగినందుకు ఒకడేమో ఉపవాసం ఉన్నాడు, ఇది పొగడ్తలకు లొంగి పొంగి మునగ చెట్టు చిటారు కొమ్మకి ఎక్కాడు చూడు. వాడికి నడువు తిరిగే పరిస్థితి వచ్చింది. వాడు కూర్చున్నాడు, అక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు ఏం కిందకు పోతే ఏమైద్దో, పైన ఉంటే ఏమైద్దో, ఎప్పుడు పొలక్కమ తిరిగిద్దో అనేది వాడి కర్మ, వాడికి అక్కడ గాలింది. ఈ కుట్ర చేసిన వాళ్ళందరూ మరి మందు పార్టీ చేసుకున్నారో, డ్యాన్స్ పార్టీ పెట్టుకున్నారో, ఏ పార్టీ పెట్టుకున్నారో, మొత్తానికి వాళ్ళు నైట్ అంతా కూడా సంబరాల్లో మునిగిపోయారు. శత్రువు పోయాడ్రా. ఇక మనం ఆడిందే ఆట, పాడిందే పాట. వాడు తింటల్లా మనల్ని తిన్నేట్లా గడ్డివా మీద కుక్కలాగా కాసుకొని ఉన్నాడు. గడ్డి తింటుందా కుక్క? పశువు నిర్ణయించిద్దా? గోల గోల చేసిద్ది. అట్లాగా ఆడు తప్పు చేయట్లా, మనల్ని చేయనిట్లా. పెద్ద బంధకం అయిపోయాడు. ఈరోజు నీవు చేసే పనిలో నిజాయితీగా ఉంటే మిగిలిన వాళ్ళకి నువ్వు నచ్చవు, తెలుసా? నచ్చవు. నువ్వు యథార్థంగా ఉన్నావు అనుకో, వాళ్ళకి నచ్చదు. పెద్ద నీతిమంతురాలు బయలుదేరింది, పెద్ద నీతిమంతుడు బయలుదేరాడు, స్తంభం ఎత్తేవాడు బయలుదేరాడని ఎటకారం చేస్తూ ఉంటారు. స్తంభం ఎత్తే మహాతల్లి బయలుదేరింది. ఇట్లా అయిపోయాడ్రా. ఇప్పుడు దరిద్రం పోయిందని వాళ్ళకి ఒక్కసారికి ఎంత హ్యాపీయో, ఎంత ఆనందమో, ఎంత సంబరమో. ఆ నైట్ అంతా ఎంజాయ్. రాజు దగ్గరికి దీనంగా వచ్చారు. మహాప్రభు, తమరు ఏమీ ఆహారం తీసుకోలేదు, ఉపవాసం ఉంటే ఎలా మహాప్రభు? తినాలి కదా, దినమంతా మాతోనే మాట్లాడుతున్నారు, కాస్త తినండి. నక్క వినయాన్ని ప్రదర్శించి నాటకాలు ఆడారు. చేసినంత చేశారుగా, మళ్ళా వచ్చింది ఆ ఫుడ్ కోసం పండు అన్నాడు. వాడికి దడగమ్ముతుంది, సస్తాడు వాడు. ఏం దేవుని ఉగ్రత వచ్చిందంటే ఏమైంది వాడిగతి? అందులో దానియేలు గురించి మనకు తెలుసు. కాదు మహారాజా, తమరి కోసం ఏదన్నా డ్యాన్స్ పార్టీ, తమరి కోసం ఏదన్నా మ్యూజిక్ పార్టీ, తమరి కోసం ఏదన్నా మందు పార్టీ. వాళ్ళకి తెలుసు అతని మొహం మాడిపోయింది. ఈ పార్టీలు ఏం ఒప్పుకో, ఇవన్నీ మన పార్టీలు రా అని అనుకొని పైకి చెప్పండి మహారాజా ఏమంటారు, కాస్త ఏమన్నా సంతోషంగా, కొంచెం సంతోషమా? సంతోషంరా, నా రాజ్యంలోనే లీడర్ అట్లాంటివాడు, నా రాజ్యంలోనే లీడర్ అట్లాంటివాడు. అలాంటి వాడిని బలి చేయడానికి ఇష్టపడ్డారు దుర్మార్గులారా మీరు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి డ్యాన్సులు అంటే, డ్యాన్సులు ఎవడికి కావాలరా మీ డ్యాన్సులు? ఈ పొద్దున్న నుంచి వేశారు కదా డ్యాన్స్. తమరంత కోపగించుకుంటే ఎలా మహారాజా? తమరి కోసం, తమ గొప్పతనం కోసం మేము ఇంత పని చేశాం. మొత్తం పోయారు. గడప దాటి చేతులు కొట్టుకున్నారు. అష్టాచెమ్మ, అదే చెమ్మ చెక్క ఆట ఉంటుందే, చెమ్మ చెక్క ఆట. బయటికి పోయి చెమ్మ చెక్క ఆడుకున్నారు, చేతులు కొట్టుకొని. సక్సెస్ అని ఇళ్ళకి పోయారు, గ్రూప్ అయ్యారు, ఎంజాయ్. ఫ్యామిలీస్ కూడా చెప్పారు. పేడ విరగడైంది, దరిద్రుడు పోయాడా. నేను మన దేవతకు మొక్కాను, మన అమ్మ చేసింది, మన అయ్య చేశాడు. మీరు మరి చాలా రోజుల నుంచి బాధపడుతుంటే వాడు సావాలని ఎదురు చూశాను. ఈరోజు వాడికి సావు మూడ్చింది మన అమ్మ, మన అయ్య అని వాళ్ళ ఆనందాలు వాళ్ళే. ఏంది అటు చూస్తున్నారు? ఇవన్నీ ఏడున్నారా బైబిల్లోనా? ఇంత వివరంగా రాస్తే ఇంత పుస్తకం అయింది. అందుకని మెయిన్ మ్యాటర్ మాత్రమే రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాత్రం అంచనా వేయలేమంటండి సన్నివేశాలు. అంతే. ఆడుకున్నారు, ఆడికి పోయి పార్టీలు చేసుకుంటూ ఉన్నారు. ఈడేం తిండి మానుకొని కూర్చున్నాడు. ఇప్పుడేమగునో, ఇంకాసేపు ఏమగునో. అసలుగా ఆ బెల్షస్సర్ అనేవాడు దేవునికి వ్యతిరేకంగా చేసినందుకు ఒక రాత్రి తెల్లవారేసరికి చచ్చాడంట. నెబుకద్నెజరు అనేవాడు 7 సంవత్సరాలు పశువులా గడ్డి తిన్నాడంట.
ఈ 2 పనులు చేసింది ఆ దేవుడే, నాకేం మూడిద్దో, ఈ దరిద్రుల్ని జావగొట్టాలా, నేను దేవుడిందిరా దరిద్రులారా, నేను దేవుడిందిరా, నాకు మొక్కటం ఏందిరా, నాకు ప్రార్థనలు ఏందిరా, ఏందిరా నన్ను ఎట్ట చేశారు, ఏందిరా ఇంత బకరాన్ని చేశారు, ఏందిరా పొగిడి 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 నాకు నిద్రాహారం లేకుండా చేశారు, ఏందిరా పాప అన్నీ తలుచుకుంటున్నాడు, గందరగోళం అయిపోతున్నాడు. మేనే టేకేలు ఫార్సినని రాయబడిద్దేమో అని చూస్తున్నాడు, గోడకి వెళ్ళి దేవులు ఆడుకుంటున్నాడు, ఏ గోడ మీద ఏం కనపడిద్దా. అయినా నాలాంటి వాడు సచ్చినా పర్వాలేదులే, అలాంటి నీతిమంతుడిని తీసుకెళ్ళి నేను ఆ గది చేశాను, నాలాంటి వాడికి మూడినా పర్వాలేదులే, సచ్చినా పర్వాలేదులే, ఉండకూడదులే నేను, అంత దుర్మార్గమా, ఎంత భక్తిపరుడు, అంత భక్తిపరుడికి అంత అన్యాయం చేశాను, నాకు ఇది కరెక్టే అనుకుంటా గోళ్ళకి వెళ్ళి చూసుకుంటా, ఎటుపక్క చేయొచ్చి గీతలు రాసిద్దో అని వాడు నైట్ వాడికి కూడు లేదు, నిద్ర లేదు, నీళ్లు లేవు. అక్కడ రాస్తుంది ఫాస్టింగ్ ఉన్నాడని, ఉపవాసం ఉన్నాడట రాజు. ఎందుకున్నాడు? దానియేలు బతకాలని ఉన్నాడా, లేకపోతే నేను చేస్తానని భయంతో ఉన్నాడా? వాడిని అడుగుదాం, పోయి నాకు దర్యావేసిన అడుగుదాం, ఎందుకున్నావు బ్రదర్ ఆ రోజు ఫాస్టింగ్ అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రస్తుతానికి అడగలేం కానీ పోయినప్పుడు అడగవచ్చు. ఉంటాడా? అడుగుడు ఉంటాడా? దానియేలు గుహలోకి వేయబడ్డాడు, గుహ అడుగుకెళ్ళాడు. క్రూర మృగాలు, సింహాలు మామూలు విషయమా? చాలా డేంజర్. గుంపుగా వచ్చేసి మీద పడితేనే వాళ్ళ ఊహ బయట అయిపోయి ఉంటాడు, ఈ పాటికి అయిపోయి ఉంటాడు అంటామని ఒకటి అడిగితే అయిపోవటం. తిండి లేదురా వాటికి, ఆ సింహాలకి, వాటి కడుపుల్లో కూడా పోయి సగం జీర్ణం కూడా అయిపోయి ఉంటాడు. ఇంకెక్కడా అవి ఎముకలు కూడా అయిపోయి ఉంటాయి. అవి కరువు మీద ఉన్న సింహాలు, వాటి చేతుల్లోంచి ఇంకెవడరా వాడిని కాపాడేది అని ఆలోచించడం మానేస్తే ఆగరా, పండగ చేసుకోరా. ఆహా సూపర్. కానీ ఇక్కడ సీన్ పూర్తిగా ఆపోజిట్లో ఉంది. దానియేలు ఖండాలు అయిపోవటం, దానియేలు వాటి కడుపులో జీర్ణం అవటం కాదు, వాటి కడుపులో దడగమ్మి మొత్తం కలిసి ఒక మూల కూర్చున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. గడగడ వణుకుతాయి అన్నీ ఒక మూల కూర్చున్నాయి. ఎందుకు తెలుసా? దానియేలు ఎంట్రీ ఇవ్వక ముందే ఇంకొక ఆయన ఎంట్రీ ఇచ్చాడు అక్కడ. దూత అక్కడ అంటాడు, చెప్తాడు ఆయనే, వాటి నోళ్లను మూసేశాడు, వాటి నోళ్లను మూసేశాడు. ఏం లేదు ఇక. గుహ అడుక్కి విసిరారు. అడుక్కు వచ్చేటప్పటికి సింహాలన్నీ ఒక దరికిపోయి ఉన్నాయి. బొమ్మలు రకరకాలు వేస్తారులే, 4 సింహాలు చుట్టూ ఆయన ఉన్నట్టు వేసాడు కదా. 4 40 అని ఎవడికి తెలుసు, ఏదో 4 బొమ్మలు వేసారు అంతే. క్రూర మృగాలు మొత్తం. దూత కత్తి చూపించినప్పుడు లేదా దూత చేతులు చూపించినప్పుడు ఏం దానియేలు గారు బాగున్నారు అనుకుంటూ వస్తాయా? జంతువులకి ఏమో తెలుసా? వణుకుడు కాదు, మొత్తం ఒక పక్కకి వెళ్ళిపోయి గడగడగడగలాడుతూ ఉన్నాయి. దానియేలు గుహలోకి వచ్చి చూశాడు, దూత కనపడుతున్నాడు, సింహాలు ఒక దరికిపోయి గడగడలాడుతున్నాయి. దానియేలు భయపడుకో, నేనున్నాగా, ప్రశాంతంగా ఉన్నాను. ఇక తెల్లవార్దులు దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. మామూలు విషయం కాదుగా. ఎన్ని రకాలుగా స్తుతించి ఉంటాడో నాకు తెలిసి నేను అంచనా వేయలేను. దానియేలుని ఎన్ని రకాలుగా మహింపరిచి ఉంటాడో అంచనా వేయలేను. అసలు తన్మయత్వంలో, పరవశంలో, ఎందుకంటే దేవుని శక్తి అక్కడ కనపడుతుంది. ఆహా, ఇది మామూలు విషయం కాదని దేవుని మహింపరచుకుంటా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, 3 పనులు చేస్తున్నారు. ఒకళ్ళేమో మందు పార్టీలో ఉన్నారు, ఒకడేమో తిండి మానుకొని గోళ్ళకి వెళ్ళి చూసుకుంటున్నాడు, ఎప్పుడు చేయొచ్చి రాసిద్దు అని. స్తోత్రం. బెల్షస్సర్ అన్న మరుసటి రోజు తెచ్చాడు, నేను ఈ రాత్రే చేస్తాను వాడి టెన్షన్ వాడి. దానియేలేమో స్తుతి చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. దూత ఏమో సింహాల్ని కంట్రోల్ చేశాడు. అయిపోయింది. ఇక ఈ ఉత్కంఠ తట్టుకోలేకపోయాడు రాజు. ఏమైతే అది అయింది. ముందు
ఉన్న రాజుల కాలంలో దానియేలు విషయంలో ఇన్ని కార్యాలు చేసిన దేవుడు, రాజులు మారారు కానీ దేవుడు మారడు కదా. పరిపాలించిన రాజులు మారారు కానీ రారాజు మారడు కదా, ఆయన ఒక్కడే కదా. ఒకవేళ దానియేలు నాకే ఇంత నచ్చాడు, దానియేలు విషయంలో నేనే ఇంత శ్రద్ధ కలిగి ఉన్నాను, తన దేవుడు నిజంగా దానియేలు యందు దృష్టి నిలిపి ఒకవేళ దానియేలుని కాపాడి ఉండొచ్చు కదా. ఇక్కడ కూర్చొని గోళ్ళకి వెళ్ళి చూసుకోపోతే గుహ దగ్గరకు పోతే మ్యాటర్ తేలిద్దిగా. ఎందుకు ఈ ఉత్కంఠ? కాబట్టి పోతాను, ఆడికే పోతానని పోయాడు. వీడు బయలుదేరి బయటకు వస్తే ఆ సైనికులు ఎక్కడికి, రాజా ఎక్కడికంటే గుహ దగ్గరికి రా, దానియేలు వేసిన గుహ దగ్గరికి బాడిని అన్నాడు. పోయారు, అక్కడికి పోయాడు. ఆ గుహ దగ్గరికి వెళ్ళి అంటాడు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు సింహాలు నీకే హాని చేయకుండా నిన్ను రక్షింపగలిగనా అని ఒక మాట అడిగాడు. అప్పుడు లోపల నుంచి స్వరం వినబడుతుంది, రాజు చిరకాలము జీవించునుగాక అని గుహలో నుంచి స్వరం వస్తుంది. గుండె మీద చేసుకున్నాడు అని ఎక్కడుంది అని అడగొద్దు, సీన్ ఊహించండి. సింహాల గుహలో నుంచి నైట్ అంతా ఒక వ్యక్తి ఉండి సజీవంగా ఉండి మాట్లాడి, అది కూడా రాజు నువ్వు ఎక్కువ కాలం బతకాలని దీవించాడంటే మరి గుండె మీద చేసుకోడా? గుండె మీద వేసుకుంటాడా? గుండె మీద వేసుకుంటాడా? గుండె మీదే వేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. రాజా, నీ దృష్టికి నేను దోషిని అని నన్ను తీసుకొచ్చి సింహాల గుహలో వేశావు. అయితే నాకంటే ముందుగా దేవుడు తన దూత నంపి, ఎందుకో తెలుసా, ఆయన దృష్టికి నేను నిర్దోషినిగా కనబడి తిని కనుక, ఆయన దృష్టికి నేను నిర్దోషినిగా కనబడి తిని గనుక, దృష్టికి నేను నిర్దోషినిగా కనబడి తిని గనుక, భూ సంబంధమైన రాజువైన నీ దృష్టికి నేను దోషిని కన్నా దేవుని దృష్టికి నిన్ను మీరినందుకు నిర్దోషిని. స్తోత్రం. అర్థమైందా? నీ ఆజ్ఞ మీరినందుకు నీ దృష్టికి దోషిని, కానీ ఆయన్ని బట్టి మీరినందుకు నా దేవునికి నిర్దోషిని. గనుక నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన నాకంటే ముందుగా తన దూత నంపి సింహాలు నాకు ఏ హాని చేయకుండా తమ నోళ్లను మూసి నన్ను రక్షించాడు. చెప్పు మహారాజా, ఇప్పుడు నీ దృష్టి కూడా నేను నిర్దోషినే కదా అని అడిగాడు. ఈ మాటలు వింటానే రాజు నాకు తెలిసి ఏడ్చుంటాడు. కన్నీళ్ళు వచ్చి ఉంటాయి రాజుకి, సంతోష బాష్పాలు, ఆనంద బాష్పాలు అంటారే వచ్చి ఉంటాయి. ఎందుకో తెలుసా? ఒకటి, దానియేలు బతికున్నందుకు, రెండు, దానియేలు బతికున్నందుకు ఇతడు కూడా బతికుంటాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు కారణాలను బట్టి అతనికి సంతోషం, ఆనంద బాష్పాలమ్మా, నా భార్య బిడ్డలు ధన్యులు, నేను బాను. బెల్షస్సర్ గతి నాకు బట్టలేదు, నెబుకద్నెజర్ గతి నాకు బట్టలేదు. ఎందుకంటే భక్తుడు క్షేమంగా ఉన్నాడు, నేను కూడా క్షేమంగా ఉంటాను. వినబడలా? తీయండ్రా, బయటికి తీయండ్రా దానియేలుని. తీశాడు, బయటికి వచ్చాడు. రాజు కౌగిలించుకున్నాడు. ఎంత ఏడ్చుంటాడో, అయ్యా నన్ను మన్నించు మహానుభావ అని కాళ్ళు పట్టుకొని ఉంటాడు. ఎంత ఏడ్చుకుని ఉంటాడో. చాలా పెద్ద తప్పు చేశాను, నా జీవితం మొత్తానికి మాయను మచ్చ తెచ్చుకున్నాను. ఆయన కృపగల దేవుడు, నీ దేవుడు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, సజీవుడైన దేవుడు నిన్ను కాపాడాడు. హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ ఆనందంలో ఇంకో పని చేశాడు. నన్ను ఇంత ఉత్కంఠ గురి చేసి నీతిమంతుడిని సావగొట్టాలని నిర్దోషి మీద నేరారోపణ చేసి నిర్దోషిని చంపించడానికి ఈ స్కెచ్ అంతా గీశారని నాకు అర్థమైంది. కాబట్టి ఇక వాళ్ళ కనికరం లేదురా, టోటల్ ఫ్యామిలీస్తో సాధి చేసేసేయండి అన్నాడు. మొత్తాన్ని ఇప్పుడు చెప్పండి, నైట్ అంతా ఏం పార్టీ అది? పండగ పార్టీయా, సావు పార్టీయా? అది వాళ్ళు చేసుకుంటుంది చివరి పార్టీ అని, అందరికీ మూడిన సావు పార్టీ అని వాళ్ళకి తెలియదు.
అసలు ఏమి నవ్వుకొని ఉంటారో, ఎంత సంబరపడి ఉంటారో. ఆ రాత్రి పూర్తిగా తెల్లవారక ముందే, ఏ రాత్రి వేయబడ్డాడో ఆ రాత్రి తెల్లవారక ముందే భక్తునికేమో విడుదల, దుర్మార్గం చేసిన వాళ్ళకి అదే శిక్ష. రాజు దగ్గరికి పోయి వాళ్ళు అనుకున్నారు దానియేలుకి చావు డేట్ పెట్టామని. ఎవరికి పెట్టామని? దానియేలుకి చావు డేట్ ఖరారు చేశామని. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరికి డేట్ ఎవరు ఖరారు చేసుకున్నారు? ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు దేవుని సంబంధివి, నువ్వు దేవుని ప్రేమించేదానివి, దేవుని ప్రేమించేవాడివి. నీ ఎడల కుట్ర చేసేవాళ్ళు, నేను చెప్తున్నాను కదా, వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటారు. చెప్పాలంటే ఇంకా నిన్ను చంపుదాం అనుకున్న వాళ్ళు వాళ్ళ సావు డేటు వాళ్ళే రాసుకుంటారు.